హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. నాసా మరియు ఇస్రోలు ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి శాటిలైట్ అనేటువంటి నిసార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనేటువంటి శాటిలైట్ ను ఇస్రో జూలై 30, 2025 అనగా రేపు జూలై 30, 2025 నాసా మరియు ఇస్రోలు ఉమ్మడిగా శ్రీహరికోట నుంచి ప్రయోగించున్నారు. సో ఆ శాటిలైట్ కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో చూద్దాం. సో అసలు వాట్ ఈస్ నిసార్ శాటిలైట్? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్స్ ని సార్ శాటిలైట్స్ అని కూడా అంటారు. SAR శాటిలైట్స్. ఈ SAR శాటిలైట్స్ ఏం చేస్తాయంటే టు ఐడెంటిఫై ద న్యాచురల్ రిసోర్సెస్, ప్రత్యేకించి సహజ వనరులను అన్వేషించడానికి మరియు ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఏర్పడబోతున్నటువంటి డిజాస్టర్స్ లేదా విపత్తుల నిర్వహణకు ఎంతగానో దోహదం చేసే శాటిలైట్ ఈస్ నథింగ్ బట్ నిసార్ శాటిలైట్. ఈ నిసార్ శాటిలైట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ శాటిలైట్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే నాసా $1.1 బిలియన్ అంటే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుండగా, whereas in the case of ISRO is spending $1.1 million. ఇస్రోని 800 కోట్ల రూపాయలు, నాసా 8,000 కోట్ల రూపాయలతోటి లాంచ్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అయినటువంటి నిసార్ శాటిలైట్ ప్రైమరీ రోల్ ఈజ్ నథింగ్ బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. విపత్తుల నిర్వహణకు లేదా డిజాస్టర్స్ కు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఈ శాటిలైట్ ఎంతగానో దోహదం చేస్తుంది. అండ్ సెకండ్, ఈ శాటిలైట్ కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అండ్ వన్ బై వన్ చూద్దాం. నెంబర్ 1, ఇస్రో మరియు నాసాలు ఉమ్మడిగా దీనికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాలను మరియు టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉమ్మడిగా అభివృద్ధి చేయడం గమనించవచ్చు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ శాటిలైట్ యొక్క అభివృద్ధికి బోత్ ద కంట్రీస్, ఇస్రో మరియు నాసా ఏమో $1.1 బిలియన్ ఖర్చు పెట్టగా, whereas in the case of ISRO spent $1.1 million, 808,000 crores. Number 3, this satellite, Earth observation satellite అనేటువంటి నిసార్, Earth observation satellite అనేటువంటి నిసార్ is going to be launched into the low Earth orbit. సో 747 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్ ని ప్రయోగించనున్నారు. సో 747 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిటాల్ యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే దిస్ శాటిలైట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్. ఏంటి ఈ శాటిలైట్ యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఎలా పనిచేస్తుంది? నెంబర్ 1 చూడండి, ఈ శాటిలైట్ మల్టిపుల్ పారామీటర్స్ లో పనిచేస్తుంది. లో అర్త్ ఆర్బిట్ లో ఉండి సహజ వనరులను అన్వేషించడం మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిజాస్టర్స్ లేదా విపత్తుల నిర్వహణకు అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది. ఇట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ఐడెంటిఫై ద న్యాచురల్ డిజాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో భూకంపాలు కావచ్చు, ఆ మంచు పలకలు కరిగిపోవటం కావచ్చు, ఒక ప్రాంతంలో ఏర్పడుతున్నటువంటి ల్యాండ్ స్లైడ్స్ వంటి అనేక రకాలైనటువంటి అంశాలు. సో keep it in mind, NISAR is absolutely meant to identify the natural disasters. మరి ఇంతకు ముందు చాలా శాటిలైట్స్ ఉన్నాయి కదా, మరి దానికి నిసార్ కి డిఫరెన్స్ ఏంటంటే నిసార్ సో పగలు మరియు రాత్రి వేళల్లో సైతం, చీకటిలో సైతం రిమోట్ సెన్సింగ్ ఆధారంగా, స్వీప్ సార్ ఆధారంగా, చీకటి మరియు పగటి వేళల్లో కూడా స్వీప్ సార్ ఆధారంగా సమాచారాన్ని కలెక్ట్ చేస్తుంది. స్వీప్ సార్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న సమాచారాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒక అద్భుతమైనటువంటి ఫైనల్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఒక రోజుకి 1 టెరాబైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఈ నిసార్ శాటిలైట్ అందిస్తూ ఉంటుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే నిసార్ ఈస్ అబ్సల్యూట్లీ మెంట్ టు ఐడెంటిఫై ద ఆర్ ప్రెడిక్ట్ ద న్యాచురల్ డిజాస్టర్స్. విపత్తులకు సంబంధించినటువంటి నిర్వహణ, విపత్తులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీని బరువు 2,392 కేజీల బరువు కలిగినటువంటి ఈ శాటిలైట్ లో అర్త్ ఆర్బిట్ లేదా 747 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టాం. ఇది భూమి చుట్టూ లో అర్త్ ఆర్బిట్ లో తిరుగుతూ ప్రతి 12 రోజులకి భూమికి సంబంధించినటువంటి అర్త్ చుట్టూ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేస్తుంది. వైల్ ఐడెంటిఫైయింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పారామీటర్స్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్ టు ఐడెంటిఫై ద న్యాచురల్ రిసోర్సెస్. మరి ఇది లో అర్త్ ఆర్బిట్ కాబట్టి ఏ వాహనం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇన్ జనరల్ ఏదైనా ఒక శాటిలైట్ ని లో అర్త్ ఆర్బిట్ లో ప్రయోగించడానికి మనం PSLV లేదా SSLV అనేటువంటి వాహనాలను ఉపయోగిస్తాం. We generally use PSLV or GSLV to deploy satellites into the low earth orbit. కానీ GSLV MK2 అనేటువంటి వాహకం, GSLV MK2 అనే వాహకం ఈ ప్రయోగం కోసం మనం అభివృద్ధి చేసాం. సో జూలై 30, 2025 GSLV MK2 అనే వాహకం ద్వారా 747 కిలోమీటర్ల ఎత్తులోని లో అర్త్ ఆర్బిట్ లోకి ఈ శాటిలైట్ ప్రయోగించనున్నది. అండ్ వాట్ ఆర్ ఇంపార్టెంట్, భూకంపాల గురించి తెలుసుకోవడానికి కావచ్చు, కొండ చర్యలు విరిగిపడే అంశాల గురించి తెలుసుకోవడానికి కావచ్చు,
మంచు పలకల యొక్క ల్యాండ్ స్లైడ్స్ యొక్క కదలికలు, ఐస్ ప్లేట్ల యొక్క కదలికలు, అంటే మంచు పలకలు కరుగుతున్నాయి, ఆ ప్రాంతంలో ఏదైనా ఒక వాతావరణ మార్పు. ఓకే, సో టు ఐడెంటిఫై ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఒక క్లైమేట్ చేంజ్ అనే భావన ఉందా లేదా, క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి కావచ్చు. మరియు వృక్ష సంపద యొక్క డైనమిక్స్, అంటే వాతావరణంలో వృక్ష సంపద పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, ఏ ప్రాంతాల్లో ప్లాంటేషన్ పెరుగుతుంది, ఏ ప్రాంతాల్లో ప్లాంటేషన్ తగ్గుతుంది అనే అంశాలను తెలుసుకోవడానికి. మరియు ప్రకృతి వైపరీత్యాలు, ఓకే, సో తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, లేకపోతే సునామీ లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏ ప్రాంతాల్లో ఉండే తెలుసుకోవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. నెక్స్ట్, ఇది నిసార్ అనేటువంటి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ గా పిలువబడేటువంటి ఈ నిసార్ అనే శాటిలైట్, ఓకే, పేర్లో ఎం స్టాండ్స్ ఫర్ నాసా, ఐ స్టాండ్స్ ఫర్ ఇస్రో. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ గా పిలువబడే ఈ శాటిలైట్ ప్రధానంగా అలాస్కా ప్రాంతం నుంచి సమాచారాన్ని, మరియు నార్వేలోని స్వాల్బర్గ్ అనే ప్రాంతం నుంచి, మరియు చిలీలోని అరినాస్, ఓకే, అలాస్కా, నార్వేలోని స్వాల్బర్గ్ మరియు చిలీలోని అరినాస్ అనే ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి నార్థన్ మోస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి నార్వే భాగం నుంచి చిలీ వరకు, ఓకే, నార్త్ టు సౌత్ వరకు ఉన్నటువంటి అన్ని సమాచారాలను విశ్లేషించడానికి ఇది అద్భుతంగా దోహదం చేసేటువంటి శాటిలైట్ అనమాట. సో దీని యొక్క ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఈ మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం ఎవ్రీడే 1 టెరాబైట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ డేటాను ఎవరు సేకరిస్తారంటే, సో మన ఇస్రోకి అనుబంధంగా ఉన్నటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ లేదా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆర్ NRSC, షాద్నగర్ లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ వచ్చినటువంటి 1 టెరాబైట్ ఆఫ్ సమాచారాన్ని విశ్లేషించి ఏ రోజుకి ఆ రోజుకి నాసాకి అందిస్తూ వస్తుంది. సో అందువల్ల ఇది లాంచింగ్ వెహికల్ మనం అందించాము, శాటిలైట్ యొక్క డెవలప్మెంట్ లో మనకి కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ మీరు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సో చంద్రయాన్ 1 లో మనం ఇస్రో మరియు నాసాలు, అంటే నాసా కూడా చంద్రయాన్ 1 లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. యాక్సియం 4 మిషన్ మీరు మధ్యకాలంలో చూస్తుంటారు, శుభాంశు శుక్ల యాక్సియం 4 మిషన్ నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రోలు ఉమ్మడిగా జరిపిన ప్రాజెక్ట్ అయినటువంటి యాక్సియం 4 లో ఇస్రో మరియు నాసా భాగస్వామ్యమైన, అలాగే ఈ నిసార్ శాటిలైట్ లో కూడా నాసా మరియు ఇస్రో భాగస్వామ్యం అవుతుంది. భవిష్యత్తులో ఈ రెండు అంతర్జాతీయ స్పేస్ ఏజెన్సీస్ కలిసి ముందుకు అడిగే వేసే నేపథ్యం అనేది భారత అంతరిక్ష రంగానికి చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఒక ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as what? నిసార్. సో హోప్ఫుల్లీ ఇంకా నాసా మరియు ఇస్రో ఇంకా అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ లో మిళితమై ఇస్రో ఇంకా అద్భుతమైనటువంటి విజయాలను సాధించాలని కాంక్షిద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.